హాయ్ యాస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఈ వీడియో ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను ఒక వీడియో పెట్టాను. డే 1 అండ్ డే 2 ఆఫ్ షిర్డీ ట్రిప్ అనేసి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఇంకా బాగా అర్థమవుతుంది. సో, ఈ వీడియోలో నేను డే 3 ఆఫ్ షిర్డీ ట్రిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము డే 3లో అనేదైతే అంతా చెప్తాను. అలాగే చూపిస్తాను కూడా. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్‌కేస్ నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్‌లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, ఇంక లేట్ ఎందుకు లెట్స్ గో! ఫస్ట్ లేసిన వెంటనే సాయి మయూరి ఓనర్ అడిగారనమాట. ఎక్కడికెళ్తాం అనుకుంటున్నారు ఈరోజు ప్లాన్ ఏంటి అన్నట్టు. ఎందుకంటే ఆయనకొక వెహికల్ ఉంది. సో, అది సెట్ చేద్దాం అన్నట్టు. సో, ఆయనే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలా వెళ్ళాలి? ఏదేది కవర్ చేయొచ్చు ఒక డేలో అనేసి అన్నట్టు ఆయనే చెప్పారనమాట. సో, ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ కాబట్టి మేము కూడా మంచిగా ఫాలో అయ్యాము. సో, ఇక్కడ చూపిస్తున్నారు కదా! ఇవన్నమాట ప్లేసెస్ మేము ఈరోజు కవర్ చేసేవి. సో, డ్రైవర్ వచ్చేలోపు మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి రెడీగా ఉన్నాము. లైక్ 7:00 మార్నింగ్ 7:00 అలాగా మేము రెడీగా ఉన్నాము. బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి డ్రైవర్ అయితే వచ్చేసారు. వెంటనే మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఈరోజు మనం వెళ్ళే రూట్ వచ్చేసి నాసిక్ సైడ్ వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చి ముక్తిధామ్ టెంపుల్‌కి వెళ్తున్నాము. వే అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. విజువల్స్ చూస్తున్నారు కదా వీడియోలో. ఇది మార్నింగ్ 7-8 మధ్యలో అనమాట ఈ విజువల్స్ అన్నీ కూడా. ఫస్ట్ అయితే ముక్తిధామ్ టెంపుల్‌కి వెళ్ళాము. అది రీచ్ అయ్యేసరికి రఫ్‌గా 8:30, 9 అయితే అయింది. ఈ ముక్తిధామ్ టెంపుల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది లోపల. కంపల్సరీగా ఇది మిస్ చేయకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అంటాను నేనైతే. దీని తర్వాత మనమైతే నాసిక్‌కి స్టార్ట్ అయిపోయాము. అక్కడ రామ్‌కుండ్, త్రయంబకేశ్వర్ టెంపుల్, పంచవటి ఇవన్నీ అయితే మనం అక్కడ చూడబోతాము. దారిలో ఈ విజువల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించాయి. అందుకనే నేను అసలు ఎక్కడ క్యామ్ అయితే ఆఫ్ చేయలేదు. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా! ఈ మౌంటైన్స్ శివలింగం షేప్‌లో ఉండింది. ఇక్కడ మనకి గోదావరి అనేది స్టార్టింగ్ పాయింట్. ఇవి బ్రహ్మగిరి హిల్స్ అనేసి అంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు ట్రెక్ చేసిన వాళ్ళు. ఇందాక మేఘాల్లో మొత్తం కవర్ అయిపోయింది గదా! ఇప్పుడు కొంచెం క్లోజ్‌గా ఎళ్తే క్లియర్‌గా అనిపించిందనమాట. అందుకే ఇంకో క్లిప్ అయితే క్యాప్చర్ చేశాను. దీన్ని చూసి ఏదో టెంపుల్ అనుకున్నాను. జస్ట్ రెస్టారెంట్ అంట ఇది. సో, ఇప్పుడైతే మనం త్రయంబకేశ్వర్ దగ్గరికొచ్చేసాము. త్రయంబకేశ్వర్‌కి దగ్గరలో మనల్నయితే వదిలేస్తారు. సో, అక్కడి నుంచి టెంపుల్ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఎంత డిస్టెన్స్ ఉండదు. తక్కువ డిస్టెన్సే ఉంటుంది. సో, ఫస్ట్ అయితే మనం కుషావత్ కుండ్ దగ్గరికైతే వెళ్దాము. త్రయంబకేశ్వర్ టెంపుల్ దగ్గర నుంచి కూడా నడుచుకుంటూ లోపలికి వెళ్తే మనకి కుషావత్ కుండ్ అనేసి ఒక ప్లేస్ అయితే వస్తుంది. లైక్ త్రయంబకేశ్వర్‌కి దగ్గరలో ఉన్న ఒక కోనేరు లాంటిదనమాట. దర్శనం టికెట్ కౌంటర్ కూడా దీనికి దగ్గరలోనే ఉంటుంది. అక్కడి వరకు వెళ్తే ఎవరినన్నా అడిగితే మనకు చెప్తారు టికెట్ కౌంటర్ ఎక్కడ అనేసి. దానికన్నా ఆన్‌లైన్‌లో తీసుకోవడం బెటర్ ఆప్షన్. చాలా పెద్ద క్యూ లైనే ఉండింది ఇక్కడైతే మనకి. ఫస్ట్ ఈ కుషావత్ కుండ్‌లో కాళ్ళు చేతులు కడుక్కొని, ఈ వాటర్ చల్లుకున్న తర్వాత మనమైతే త్రయంబకేశ్వర్‌కి వెళ్తాము. ఇందులో ఆర్కిటెక్చర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఈ కుషావత్ కుండ్ పక్కనే ఒక చిన్న శివలింగం అయితే ఉంది. మా మమ్మీ వాళ్ళంతా నీట్‌గా అభిషేకం అయితే చేశారు. ఇక్కడైతే మనకి డైరెక్షన్స్ ఇచ్చారు. ఎంట్రీ సైడ్, ఎగ్జిట్ సైడ్ అలాగే డొనేషన్ దర్శన్‌కి ఎటు వెళ్ళాలి అన్నట్టు ఇక్కడ కొన్ని డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇది ఎంట్రన్స్ అనమాట. మెయిన్ త్రయంబకేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది. సో, లోపలైతే ఇలా ఉంటుంది. ఇదే మెయిన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. లోపలికి ఫోన్స్ అయితే అలౌ చేశారు మనకి. ఇదంతా కూడా రూ. 200 దర్శన్ లైన్. లోపలికి వెళ్లి మేము స్పర్శ దర్శనం చేసుకొనైతే మేము బయటకొచ్చేసాము. లోపలైతే వీడియో క్లిప్స్ ఏమి తీయలేదు. బయటకొచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి వ్యూ చూసారా మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి లైట్‌గా. वो वहाँ से पूरा मंदिर बोला ठंडा है और वो త్రయంబకేశ్వర్‌లో దర్శనమంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి మేము పంచవటి సైడ్ అయితే వచ్చాము.
పంచవటిలో టోటల్‌గా 9 ప్లేసెస్ అయితే ఉంటాయి. మేము కొన్ని ఇంపార్టెంట్ వాటిని మాత్రమే మేము విజిట్ చేసాము. అందులో ఫస్ట్‌ది రామకుండ. ఈ రామకుండ అనేది త్రివేణి సంగమం అన్నమాట. గోదావరి, వరుణి, తరుణి అనేసి 3 నదులు కలిసే ప్లేస్ ఇది. ఫ్లో అయితే చాలా బావుందిక్కడ. వీడియోలో చూడండి మీకే తెలుస్తుంది. ఈ రామకుండ అంతా అయిన తర్వాత దీనికి వాకబుల్ డిస్టెన్స్‌లోనే కపాలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది దగ్గరే. సెకండ్ అయితే అక్కడికి వెళ్ళాము. థర్డ్ అయితే కాలారాం టెంపుల్‌కెళ్ళాము. ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. పెద్ద టెంపుల్. ఈ నెక్స్ట్ క్లిప్‌లో వినండి. భజన జరుగుతూ ఉంటుంది. శ్రీరాముని భజన. టెంపుల్ లోపల లేడీస్ అందరూ భజన అయితే చేస్తూ ఉన్నారు. కాలారాం టెంపుల్‌లో దర్శనం అయిపోయిన తర్వాత మేము తపోవన్‌కి వెళ్ళాము. తపోవన్‌లో 70 ఫీట్ శ్రీరాముని స్టాచ్యూ అయితే ఉంటుంది. వీడియోలో చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. చాలా టాల్ స్టాచ్యూ ఇది. తపోవన్‌కి వచ్చే కన్నా ముందు మేము సీతా గుహలకి వెళ్ళాము. ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయింది. దాని తర్వాత తపోవన్‌కొచ్చాము. ఇక్కడ ఈ తపోవన్ కొంచెం ఈ పంచవటి అన్నిటికన్నా కొంచెం దూరంగా ఉంటుంది. సో, మోస్ట్‌లీ దీన్ని స్కిప్ చేసేయడానికి చూస్తూ ఉంటారు. బట్ వెళ్ళండి. ఇది చాలా బావుంది. ఇది గోదావరి రివర్ ఇక్కడ ఫ్లో అయ్యేది. అండ్ మోస్ట్‌లీ చాలా స్టోరీస్ మనకి ఈ తపోవన్‌లో జరిగినట్టుంటాయి మనకి రామాయణంలో. मुक्तिकुंडा में सीता माता स्नान करने का प्लेस कपिल स्वामी तप करके लाए कपिला रिवर त्र्यंबकेश्वर से आते गोदावरी रुंडू नदी संगम नील लेना मूड भगवान है जो दानम करना करो कुंभ की जगह है कर्म भूमि भगवान पर अपनी సీతాదేవిని ఇక్కడ अग्नि प्रवेश దాచిపెట్టాడంట ఒరిజినల్ సీతాదేవిని. वेदवती रावण लेके गए पंचवटी का ऊपर అదేమో సీతాదేవి స్నానం చేసే ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఈ తపోవన్ అయిపోయిన తర్వాత ఇదే లాస్ట్ ప్లేస్. దీని తర్వాత మేము మళ్ళీ షిరిడీకి రిటర్న్ అయిపోయాము. షిరిడీకి రీచ్ అయ్యేసరికి టైం అయితే 8 అలా అయ్యింది మాకు. సో, ఇంకా డిన్నర్ చేసేసి రూమ్‌కెళ్దాం అనేసి జీ చిన్నారావు హోటల్‌కైతే వెళ్ళాము. ఫుడ్ గురించి నెక్స్ట్ చెప్తాను. కానీ ఈ హోటల్ వెహికల్ ఉంటే ఓకే. మా డ్రైవర్ మాకు డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత మమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేశారు. సో, మాకేమంత ఇబ్బందిగా అనిపించలేదు. బట్ కొంచెం వే అయితే కొంచెం మెయిన్ రోడ్ నుంచి లోపలికి నడవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ దగ్గరలో మీకు కనుక రెసిడెన్సీ కాకపోతే కొంచెం సన్నటి సందుల్లోకి వెళ్ళి ఆ హోటల్‌కైతే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ఫుడ్. ఫుడ్ అయితే డీసెంట్‌గా ఉంది. బావుంది. మేము టిఫిన్స్ చేసాము. అలాగే మీల్స్ కూడా తిన్నాము. టిఫిన్స్ అయితే చాలా బావున్నాయి. మీల్స్ అయితే పర్వాలేదు మనం తినొచ్చు. సౌత్ ఇండియన్ మీల్స్ మన సైడ్ ఎలా దొరుకుతుందో ఇంచుమించుగా అలానే దొరికింది. పర్వాలేదు. సో, అలా అయితే మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకిక్కడ డిన్నర్ చేసేసి రూమ్‌కెళ్ళిపోయి అయితే రెస్ట్ తీసేసుకున్నాము. సో, దట్స్ ఆల్ ఫర్ డే 2. డే 3 వ్లాగ్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. మధ్యలో వేరే వీడియోస్ ఏమన్నా పెట్టి. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.